ఇప్పుడు మనం ఎవరినందు విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభునందు, జగత్తుకి పునాది వేసినటువంటి యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎవరి దగ్గర వచ్చినట్లే కదా అవునా? ఈ రోజుల్లో కొంతమందికి గుడికి వస్తేనే వచ్చినట్లు లెక్క, అవునా? ఇప్పుడు మీ సమాజంలో మనం ఉన్నాం, ఎక్కడికైనా మందిరానికి పోయామనుకోండి, అప్పుడు పాస్టర్ ఏమంటారంటే ఈవిడండి మంచిది కాదండి, గుడికి రాదండి అంటే గుడికి వస్తేనే మనం ఆ లెక్కలో వాళ్ళ అకౌంట్లో మారినట్లు లెక్క. కానీ మన దేవుని లెక్క ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యనందు విశ్వాసం ఉంచుటయే దేవుని దగ్గరకు వచ్చుట. దేవునికి స్తోత్రాలు. ఆ దిశగా మన ప్రయాణం చేస్తే ప్రభు పిలుస్తున్నాడు. కొన్ని రకాలుగా మనం చూద్దాం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, ఈ పిలుపులో 4 విషయాలు మనం గమనించి తర్వాత ప్రభు పిలుపుగా ఏమైందో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాల నుంచి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 8వ విషయాన్ని మనం చూద్దాం. ఈ 4 మాటలు చూసిన తర్వాత ప్రభు పిలిస్తే, ప్రభు దగ్గరకు వస్తే మనకేం జరుగుతుంది అనే విషయాలు మనం బాగా గమనించుదాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 8వ విషయం మనం చూద్దాం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిపించును అనే మాటను మనం చూస్తాం. మన పనుల భారము, ఏ భారం అంట? నవంగా చూడండి, అందరూ ప్రయాసపడి భారం మోస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే మన పనుల భారం. మనకు ఏదైనా పనులు ఉంటాయి, ఆ పని జరగాలి. ఆ పని అవటం లేదనుకోండి, చాలా మంది అంటారు ఏమంటే పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందండి, ఈ పని మాత్రం మాకు జరగటం లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళయింది కానండి, పిల్లలు మాత్రం పుట్టడం లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం కానండి, ఉద్యోగం మాత్రం రావటం లేదు. నువ్వు అనుకున్న పనులు అవటం లేదు. నేను స్తోత్రం. అనుకున్న పని అవ్వాలి అంటే నువ్వు అనుకున్నటువంటి పనుల భారాన్ని ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇలా తీసేసి వేయగలమా దేవుని మీద? ఇప్పుడు బాటిల్ ఉంది, ఇలా పడేస్తాను నేను. మరి నీ పనుల భారం దేవుని మీద ఎలా వేస్తావు? అంటే నీ హృదయము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. నీ హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ఎవరి మీద ఉంచాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నిన్ను ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు. భారము ఆయన మీద వేస్తే, నీ పనుల భారము ఆయన మీద వేయటం వలన మనకేమొస్తుందంట? విడుదల వస్తుంది. ఇంకో మాట చదువుతాం చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22 మాట. శ్రద్ధగా విందాం. కీర్తన గ్రంథము 55:22 చదవరా. నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రాలు. ముందు మాట, మన పనుల భారము యెహోవా మీద మోపితే ఆయన మనల్ని విడిపిస్తాడు. రెండో మాట, మన పనుల భారము యెహోవా మీద మోపడం వలన ఆయన మనలను ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, చాలా మంది కొన్ని భారాలు కొంతమంది మీద వేస్తూ ఉంటాం. మరి ఈ పని భారం నీదేరా అని చెప్తాం, అవునా? కొంతమంది మనం కొన్ని పనులు కొంతమందికి అప్పగిస్తూ ఉంటాం. అయ్యా నువ్వు ఈ పని చేయాలి, ఈ పని భారం నీ మీద వేస్తున్నానని మనం వాడి మీద పని భారం వేసేసి మనం హ్యాపీగా నిద్రపోతూ ఉంటాం. వాడు కూడా ఏం చేస్తాడంటే ఆ పని పక్కన పెట్టి వాడు కూడా నిద్రపోతూ ఉంటాడు. పని భారం అప్పగించాం కదని ఈడు పడుకుంటాడు, పని తీసుకున్నాం కదా అని కృతజ్ఞత లేకుండా వాడు కూడా నిద్రపోతారు. ఇద్దరు నిద్రపోతారు. కానీ నీ పనుల భారము, నీ హృదయంలో భారాన్ని నీ దేవుడిని యెహోవా మీద మోపడం వలన ఆయన మన కాపాడేవాడు గనక దేవరాత్రులు మెలకువ అంటాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకోడు, నిన్ను కాపాడే దేవుడు నిద్రపోడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరైనా నిద్రపోతారేమో కానీ నీ భారం వేసినటువంటి దేవుడు, నీ భారాన్ని మోస్తున్న దేవుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నిద్రపోనే నిద్రపోవడం. దేవునికి స్తోత్రం లేదు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు. అందుకనే నీకు విశ్రాంతి కావాలన్నా, నీకు విడుదల కావాలన్నా, నీ పనులు జరగాలన్నా నీ భారము ఎవరి మీద వేయాలి? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వేయాలి. దేవునికి స్తోత్రం కలగాక. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథము 16:2 చదివిన తర్వాత 2 కథలు మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2 కథలు చూపించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ అందరికీ అందిస్తాను. చూద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2 మాట చదువు.
చదువు. చదువు చదువు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. దేవుని స్తోత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ఏదైనా ఉద్దేశాలు ఉన్నాయా? హృదయంలో ఉన్నాయా? 10th క్లాస్ చదువుతాను వీళ్ళు అనుకుంటారు 9.4 రావాలనుకుంటారు. 9 అంటే 4 అయిపోయిందా? అనంత వివేచన ఆల్రెడీ 9.3 వివేచన కొట్టేసిందంట. ఇప్పుడు కొట్టి వాళ్ళు ఎంత కొట్టాలి? 9.8 కొట్టాలంట. 10th క్లాస్ చదివే వాళ్ళందరికీ ఒక గోల్ ఉంటుంది, 9.8 కొట్టేయాలి, వివేచనాన్ని దాటేయాలి. కాబట్టి నీ పనుల ఆ యొక్క సఫలం అవ్వాలంటే, నీ హృదయంలో ఉద్దేశం సఫలం అవ్వాలంటే, ఇక ఉన్నటువంటి మీకు ఏదైనా ఒక గోల్ ఉంది, ఆ గోల్ మీరు రీచ్ అవ్వాలంటే, ఆ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశం జరగాలంటే, అప్పుడు ఏం చేయాలంట? మీ భారము ఆయన మీద వేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు కొంచెం పైకి చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద వేస్తే నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు ఆయన సఫలం చేస్తాడు. ఇంకెవడు నలుడెవడు కూడా సఫలం చేసేవాడు లేడు లేడు. దీని గురించి 2 కథలను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను, చూడండి. కథలు కాదు, కథలుగా చెప్పుకోవడానికి వీలుగా ఉంటాయని కథలు అంటాను, కానీ కథలు కాదు, జరిగిన స్టోరీ. లూకాసు వార్త ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు వార్త. మన భారము, మన పనుల భారము దేవుని మీద వేయటం వలన ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 5వ అధ్యాయానికి పోదాం. అందరు రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చదవరా, మైక్ పెట్టుకో. జన సమూహము దేవుని వాక్యము మనకులాగానే వినుటూ ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దూరలో నుండి జన సమూహములకు బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దూనను లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలువారా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం. దేవునికి స్తోత్రం. ఈ మాట కోసం ఎంత చదివించాను. నా వంక చూద్దాం, నన్ను గమనించండి, నా వంక చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్తాము, చప్పలు కొడదాం ఒకసారి. అంటే ఉద్యోగం నిద్ర రాకుండా. ఓకే, మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సరస్సు తీరమున ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? గన్నేసరతు అనే సరస్సు ఒక పెద్ద చెరువు లాంటిది. ఆ గొట్టు మీద ఉన్నారు ఇప్పుడు మీరు అందరం. ఎక్కడున్నారో చెప్పండి, గట్టిగా చెప్పండి. గన్నే సరస్సు ఉంది, గన్నేసరతు. ఆ సరస్సు గొట్టు మీద ఉన్నారు మీరు అందరూ. దేవునికి స్తోత్రాలు. గొట్టు మీద మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటే యేసయ్య చెప్పే మాటలు వింటా ఉన్నారు. బాగా గమనించండి. నా దగ్గరికి వచ్చేది మీరు అందరూ ఇన్వాల్వ్ అయిపోయిన స్టోరీలో. మీరు ఎక్కడున్నారు చెప్పండి, అందరూ చెప్పాలి. గట్టు మీద ఉన్నారు. ఏ గట్టు మీద ఉన్నారంటే సరస్సు గట్టు మీద ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు అంటే దేవుని వాక్యము. చెప్పండి, మీరు ఎక్కడున్నారో? రాజమనే ఎక్కడున్నావు? ఆదాముని అడిగాడంట దేవుడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాం కనపడతా, చెట్టు చాటుకి వెళ్ళిపోయాడంట. ఎక్కడున్నా ఆదాము? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఎరా ఏమైంది నీకు? చెట్టు చాటుకి వెళ్ళిపోయి నేను ఎప్పుడు వచ్చినా పరిగెత్తుకు వచ్చేసేవాడు కదా. తప్పు చేసినాడు ముందుకు వస్తాడా? రాడు కదా. ఆడు దిగంబరిగా ఉన్నాడు కనుక ఎక్కడ ఉన్నాడు వాడు? చెట్టు చాటున ఉన్నాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే చెప్పండి, ఎక్కడున్నాం? సరస్సు గట్టు మీద ఉన్నా. బాగా చెప్పండి, సరస్సు గట్టు మీద ఉన్నా. ఏం చేస్తావు నువ్వు? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తావు నువ్వు? దేవుని వాక్యాన్ని వింటున్నావు. జన సమూహం ఎక్కువ అయిపోయింది. ప్రభు చూస్తున్నాడు, ఈ జనాన్ని చూస్తున్నాడు, సరస్సు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ప్రభు?
జనాన్ని చూస్తున్నాడు పక్కన, ఓ ప్రక్కనేమో ఇదిగో ముందు సరస్సు ఉంది మనకి. ప్రభు మధ్యలో ఉన్నాడు, గొట్టు మీద మీరు ఉన్నారు, సరస్సు మీదేమో ఏముంటాయి? దోన్లు, నావలు, వలలో చేపలు పట్టేవాళ్ళు అందరూ అలా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఈ రెండు గమనిస్తున్నాడు దేవుడు. ఓ ప్రక్కన వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలను చూస్తున్నాడు, మరొక ప్రక్కన చేపలు పట్టే జాలర్లను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రెండు చూస్తున్నాడు దేవుడు. ఏమైనా కానీ ప్రభు ఒకటే చేస్తాడు, శ్రమంలో ఉన్న వారి దగ్గరికే దేవుడు వస్తాడు. చెప్పలేని గట్టిగా, దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు అంటే కష్టాల్లో నష్టాల్లో కొట్టుకుపోయి కూరుకుపోయి ఇక మన జీవితం ఇంతే అని ఎవడైతే అనుకుంటాడో వాడి దగ్గరికి ఎవరు వస్తాడు తెలుసా? యేసయ్య వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూశాడు, ఓ ప్రక్కన లక్షల్లో జనం ఉన్నారు, ఒక ప్రక్కన ఒక కొద్ది మంది మాత్రమే ఆ సరస్సు తీరమున ఏం చేస్తారు తెలుసా? వారి వలలు కడుక్కుంటూ ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. కడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు కడుగుతున్నారంటే రాత్రంతా కూడా వేటాడేశారంట. ఏ వేటది అమ్మా? ఏ వేట అంటది? చేపలు పట్టేవాడు రాత్రులు ఏ టైంలో ఎక్కడ పడితే చేపలు బాగా దొరుకుతాయి వాడికి బాగా తెలిసంట. వారు పామరులు, విద్య లేదు వారికి, జ్ఞానం లేదంతా వాళ్ళకి. లోక సంబంధమైనటువంటి ఈ బుక్స్లో ఉన్నటువంటి జ్ఞానం వేరు వారికి లేదు. వారికి తెలిసిందల్లా ఒకటే, ఏంటి తెలుసా? రెడీ చేసుకోవడం, రాత్రి మాటలు సముద్రం మీదకి సరస్సు మీదకి వెళ్ళి చేపలు పట్టడం మాత్రమే తెలుసు. అయిపోయింది, వేట అయిపోయింది, పై గొట్టుకొచ్చేసారు. గొట్టు మీద ఏం చేస్తారంటే విచారంతో నిట్టూర్పుతో, అయ్యో రాత్రంతా వెళ్ళాం కానీ మనకు ఒక్క చేప కూడా దొరకలేదని విచారంతో ఆ వల్లని కడిగేసి శుభ్రం చేసేసుకుని ఆ ఇసుక దెబ్బ మీద అలా ఆరబెడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని కోసం కొంతమంది వచ్చి అయ్యా నీ వాక్యం కావాలి మాకు అని బోరమని గొడవ చేస్తూ జైలు పలుకుతూ దేవుని నమ్మనిచ్చి కొంతమంది వస్తే ప్రభు దృష్టి అంతా ఎవరి మీద ఉండిపోయింది? ఇప్పుడు చెప్పండి. రాత్రి అంతా శ్రమపడి కష్టాన్ని తగిన ఫలితం లేక అయ్యో ఎలాగ నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలాగ నా కుటుంబాన్ని సాకాలి అని ఆలోచిస్తూ ఖాళీగా ఉండి వల్ల కడుక్కొని ఆరబెడుతున్నటువంటి జాలర్ల మీదకి ఆయన దృష్టి మళ్ళీపోయింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వెంటనే వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. ఎంతమంది విడిచిపెట్టారు తెలుసా? కొన్ని లక్షల జనాన్ని విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. అయ్యా సీమోను, నీ నావా దగ్గర తీసుకురాను. చక్కగా ఒడ్డుకు తెచ్చాడు. ప్రభు నావలోకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత వాళ్ళతో అన్నాడు, మీ నావను లోతుకు తీసుకుపోండి అన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వారు మారు మాట పలకుండా ఆ ప్రభు ఏది చెప్తే అలా చేయాలని చెప్పేసి ఆ పడవలను లోతుకి నడిపించేశారు. దేవునికి స్తోత్రాలు. లోతు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారితో మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీ వలలు వేయండి. దేవునికి స్తోత్రాలు. చెప్పిన ప్రాంతానికి వచ్చేసారు, చెప్పిన ప్రదేశానికి వచ్చారు. చెప్పినట్టుగా ఏం వేయాలి? ఇప్పుడు వల వేయాలి. సీమోను మహా డౌట్ గడు. సీమోను అంటారు, ప్రభువా రాత్రి అంతా తిరిగాం కదా నాయనా, ఏమీ దొరకలేదు. స్తోత్రాలు. యేసు ప్రభు ఎప్పుడు ఏది అడిగినా వెంటనే రియాక్షన్ చేసి వెంటనే సమాధానం ఇస్తూ వెంటనే ప్రశ్న ఇస్తూ ఉండేవాడు సీమోను ఒక్కడ. దాని స్తోత్రాలు. ఈ సీమోను అంటాడు, తొందర ఎక్కువ సీమోనికి నాకులాగా. ఏమెక్కువ చెప్పండి? తొందర ఎక్కువ. ఇప్పుడు చేపలు మీరు వేస్తారు కదా, నాకు కర్మ ఏంటి, కానీ నేనే వేసుకుంటాను. స్తోత్రాలు. డ్రమ్ మీరు పడతారు కదా, నాకు కంకర కొట్టేసుకుంటాను. అలాగే సీమోను కూడా ఏమన్నాడంటే, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు ఎదగినను రాదాయను ప్రతిఫలము రక్షించుని రమణీయలో రతనాలను వెదకుటలు రాజులని నడిపించునానా. ఇప్పుడు ఆ లోతుని నడిపించిన తర్వాత చేపలు పట్టడానికి వలవేమన్న తర్వాత రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, మాకు ఏమీ కూడా దొరకలేదు అని అక్కడతో ఆపకుండా ఆ సీమోను అంటాడు. అక్కడ ఒక మాట చదువుతాం చూడండి, ఎంత అమూల్యమైన మాట. అయినను 5వ వచనంలో
అది అయిపోయిన తర్వాత, అయినను నీ మాట చొప్పున మేము వలలో వేతం. దేవునికి స్తోత్రాలు. ఇప్పటి వరకు యేసు నీ జీవితంలో లేకుండా ఎన్నో పనులు చేస్తావు, పని అవలా. అమ్మా బాగా వినండి, ఎన్నో పనుల కోసం ప్రయాసపడ్డావు, ఎక్కడెక్కడికో తిరిగావు, ఎన్నెన్నో చేస్తావు, నీ జీవితంలో ఫలితం లేదు. ఇప్పుడు యేసు మాట మీద నువ్వేం చేయాలి? ఇప్పుడు పరీక్ష రాయాల. యేసు మాట మీద నువ్వు ఏం చేయాలి? పరీక్ష రాయాలి. యేసు మాట మీద నువ్వు నీ వల వేయాలి. యేసుని ప్రార్థించి అప్పుడు నీ పని ప్రారంభించు. అప్పుడు నీ హృదయం అంతా, నీ హృదయం ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. సఫలం అర్థం కడిగా. హల్లెలూయా. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏ ఫలితమో లేదు. కానీ 1 సెకండ్ ఇలా రండి, 1 సెకండ్ సరస్సు మీద చూడండి. ప్రభు అన్నాడు, ఈ మాట చెప్పు నువ్వు వల. సీమోను అన్నాడు, అయినను నీ మాట చెప్పున మేము వలలో వేసేస్తామన్నారు. వల వేస్తారంతే. వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ లాగలేక చచ్చిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు. వేయటం బాగానే విసిరేశారు, కానీ లాగలేకపోతున్నారు. ఎందుకంటే విస్తారమైన చేపలు పట్టేశారంట. హల్లెలూయా. ఏం పట్టేశారు? ఇప్పుడు ఎందుకు పట్టారు తెలుసా? వాళ్ళు యేసు ప్రభు మాట మీద వల వేసేశారు. దేవునికి స్తోత్రాలు. ఇక లాగలేకపోతున్నారు. లాగలేక ప్రభువా ఏం చేయమంటావు నాయన, నువ్వు కూడా వస్తావా అన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు ప్రభు మన దూరాన్ని చూస్తా ఉంటే కొన్ని పడవలు కనిపిస్తున్నాయంట. సీమోనుకు మంచి తొందర ఎక్కువ కదా, ఆ లైట్ ఒకటి ఇలాగ ఎత్తేసి వాళ్ళకి ఆకలేసరే ఎలా వచ్చాను అంటున్నాడు. ఏంటంటే ఇదిగో రాత్రి ఏం చేపలు లేవు, కానీ తెల్లవారుజామున ప్రభు మాట మీద మేము వల వేస్తాం, విస్తారమైన చేపలు మేము లాగలేకపోతున్నాం, మమ్మలను మా చేపలను లాగడానికి మీరు కూడా రండి. దేవుని స్తోత్రాలు. అందుకని వారందరూ వేగంగా వచ్చారు. వల్ల పట్టుకుని లాగేసరికి విస్తారమైన చేపలు. హల్లెలూయా. అప్పుడు వారు అంటాడు, అదిగో సీమోను నా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నావలో అందులో యేసు ఉన్నాడు, నావలో. నడి రాత్రి జాములో నడచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన, నడి రాత్రి జాములో నడిచిన, నడి సముద్ర మధ్యలో నిలచిన, నడిపించును యేసు నన్ను అతరికి చేర్చును, నడిపించును యేసు నన్ను అతరికి చేర్చును. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నావలో అందులో యేసు ఉన్నాడు, నావలో. వరదలెన్ని వచ్చినా వనకదు, అలలెన్ని కొట్టినా అదరదు, అలలెన్ని కొట్టినా అదరదు, ఆగిపోయి అడ్డులొచ్చినా సాగిపోయి సహాయమాయనే, ఆగిపోయి అడ్డులొచ్చినా సాగిపోయి. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. లోతైన దారిలో పోగుచున్నది, సుడిగుండా ఎన్నో తిరుగుచున్నది. లోతైన దారిలో పోగుచున్నది, సుడిగుండా సూర్యుడైనా ఆగిపోవును, చుట్టాన్ని మాత్రం సాగిపోవును, సూర్యుడైనా ఆగిపోవును, చుట్టాన్ని మాత్రం సాగిపోవును. అదిగో సీమోను బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నావలో చేద్దాం. అందులో యేసు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు, నావలో క్రీస్తు ఉన్నాడు. అందులో ఎవరున్నారంట? ఏ నావలో ఉన్నారంట? ఆ సీమలో ఉన్నటువంటి నావలో యేసు ప్రభువు వారు ఉన్నారు కనుక వారు వేసిన వలలో విస్తారమైన చేపలు పడ్డాయి.
ఈ రోజు నువ్వు చేస్తున్న పనులు ఏ చేయలేకపోతే పెద్ద పనులు కూడా పడవు. దేవునికి స్తోత్రం. ఏ పరుగులంట? పచ్చి పరుగులు కూడా. అందుకనే నీవు ఉన్నటువంటి ఆలోచనలో, నీవు ఉన్నటువంటి పనుల్లో, నీవు ఉన్నటువంటి హృదయ ఆలోచనలో సమస్తమైనటువంటి భారమును నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నీవు మోపాలి. హల్లెలూయా. నీ పడవలోకి ఎవరు రావాలి? వచ్చాడు ఆయన. హల్లెలూయా. వచ్చాడు కనుకనే వాళ్ళు అంటున్నారు, విస్తారమైన చేపలు పెట్టిన తర్వాత సీమోను అంటాడు, చూడండి ఒకసారి 5వ అధ్యాయంలో 8వ వచనం. సీమోను పేతురు అది చూసి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా బెగ్గర చేపలు పడదాం. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు చూసినటువంటి సీమోను కళ్ళు తిరిగిపోయినాయి. తొందర ఎక్కువ కదా, 100 మంది వస్తే ఆగడం, 50 మంది వస్తే నాకు తెలియదు, 100 మంది ఎందుకు ఎక్కడ ఆగుతుంది? వల్ల చేపలు పెట్టడానికి మనోడికి కళ్ళు తిరిగిపోయినాయి. వెంటనే మోకాలు చేశారు. దేవునికి స్తోత్రాలు. మోకాలు వేసి వెంటనే ఏమన్నాడు తెలుసా? చూడండి, సాగిలు పడి, ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపాత్ముడను. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆశీర్వాదం చూసినటువంటి సీమోను అంటున్నాడు, మోకరించి, ప్రభువా నేను పాపాత్ముడను. దేవునికి స్తోత్రాలు. ప్రభు నీ నావలోకి వచ్చిన తర్వాత, నీకు మేలు చేసిన తర్వాత నీవు దేవునితో చెప్పవలసిన మాట ఇదే, ప్రభువా నేను పాపినే. ఏం చెప్పాలి ఇప్పుడు? చెప్పండి. ప్రభువా నేను పాపినని చెప్పాలి. ఎందుకంటే నీ పడవలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నీ చేపలు పట్టడానికి అర్హత ఇచ్చిన వాడు ఎవడో తెలుసా? దేవుడు. ఈ రోజు నువ్వు బాగుండడానికి అర్హత ఇచ్చిన వాడు ఎవడు? నజరేయుడైన యేసు. కాబట్టి ప్రభువా నేను పాపినే అని నువ్వు కేకలు వేయాలి. దేవునికి స్తోత్రాలు. కేకలు వేసి వెంటనే మోకరించి, ప్రభువా నేను పాపినని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చా మంచిదే, కానీ నువ్వు మోకరించి, ప్రభువా నేను పాపిని తండ్రి. ఏమని చెప్పాలి? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా ఇదిగో దేవా నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానని మోకరించి నీ హృదయాన్ని ఎవరికి అప్పగించాలి? ఆయనకు అప్పగించాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీ పడవలో ఉన్నాడు కనుక నీకు విస్తారమైన చేపలు పట్టాడు. ఆయన నీ పడవలోకి వచ్చాడు కనుక నీ జీవితానికి ఆనందం వచ్చింది. ఆయన నీ పడవలో ఉన్నాడు కనుక నీ జీవితానికి సమాధానం వచ్చింది కనుక వెంటనే మోకరించి, ప్రభువా నేను పాపిననే ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తే, పిలిచినప్పుడు మన జీవితం ఆనందంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆనందంగా మార్చబడింది కదా అని ప్రభుని విడిచిపెట్టావంటే మరలా నీ జీవితం శోక సముద్రంలోకి వెళ్ళిపోతుంది, కష్టాల సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సాక్ష్యం ఇచ్చిన నీవైనా, సంఘంలో నీవైనా, ఆ ప్రభు నీ పడవలోకి వచ్చిన తర్వాత నీ వెంటనే మోకరించి ఏం చెప్పాలి? ప్రభువా నేను పాపినని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆయన పిలిస్తే, పిలుపు మేరకు నువ్వు వల వేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకో మాట చూద్దాం, చూడండి, రాత్రి చివరి మాట పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము. ఈ మాట కూడా చెప్పి మనం ముగించేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఇందాక ఎక్కడ చూసాం మనం అంటే సరస్సును చూసాం. ఏం చూసి చెప్పనమ్మా? అమ్మ ఏం చేశారు ఇంతకుముందు మీరు? సరస్సులో చేపలు పట్టే వాళ్ళు చూసాం. ఇప్పుడు మరొక స్త్రీని మనం చూస్తున్నాం. ఈ స్త్రీ అంట 12 సంవత్సరాల నుంచి రోగంతో ఉందట. దేవునికి స్తోత్రాలు.
ఎన్ని సంవత్సరాల? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వ్యాధితో ఉంటేనే 3 సంవత్సరాలు టపా. కానీ ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాల నుంచి మామూలు వ్యాధి కాదు సుమా, బ్లీడింగ్ అయిపోతుంది ఆమెకి. రక్తస్రావం, బాడీలో ఎక్కడ కూడా రక్త కణాలు. దేవునికి స్తోత్రాలు. రక్తం అంతా పోతుంది రోజు. 12 సంవత్సరాలు రక్తం పోతా ఉంటే ప్రాణం ఏడ్చలేక బ్రతుకు భారంగా మోస్తుంది ఆమె. దేవునికి స్తోత్రాలు. ఆ బ్రతుకును భారంగా మోస్తుంది. ఎండిపోయింది. ఎముకలు మాత్రమే ఉన్న దేహంలో. ఆ ఎముకలకు దేహం అంటుకుపోయింది. చాలా బాధతో ఉంది. 12 సంవత్సరాలు అయిపోయింది. రక్తం అంతా పోతుంది పాపం తల్లికి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఆమె అనుకుందంట, చూడండి, ఎన్నో హాస్పిటల్ తిరిగిందంట. అమ్మా పలానా దిక్కుకి వెళ్ళు నీకు స్వస్థ, పలానా దిక్కు వెళ్ళు నీకు ఆరోగ్యం, పలానా దిక్కు వెళ్ళు నీకు బాగానే పోతా అంటే ఎన్నో ప్రాంతాలు తిరిగి డబ్బంతా అయిపోయిందంట. దేవునికి స్తోత్రాలు. ఏమైపోయిందంట? డబ్బులన్నీ అయిపోయినాయి. ఒకప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలకి ఎక్కడికి వెళ్ళినా సొమ్ము తగిలించుకుని మొయ్యలేక ఆ సొమ్ము పట్టుకెళ్ళిందంట బాబు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకో ఏం పట్టుకెళ్ళాలా? 100 సరిపోద్దా? అసలు లోపల రాని కూడా మాట్లాడతాను. ఒకసారి నేను పాస్టర్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాడు స్కిన్ డాక్టర్. వాడు ఏదో మందులు రాశాడు వాడికి. నేను అన్నాను, ఏమంటే నాకు కన్ను మీద ఏదో ఉందగా చూస్తారన్నాడు. నువ్వు సీట్ రాయించరా అన్నాడు. అంటే వాడితో ఈ లోకంలో ఎవరితో మాట్లాడాలన్నా డబ్బులు అక్కర్లేదు, కానీ డాక్టర్తో మాట్లాడాలి అంటే మాత్రం ఏం కావాలి? ఫోన్లే వాడు రాసుకున్నాడు కదా, నిద్ర చూపిస్తాడు వాడు. మీరు బయటికి వెళ్ళినది ఆ పక్కనండి ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి దగ్గర ఏం రాసి రావాలా? సీట్ రాయించుకో. ఇలా ఎన్నో సార్లు తిరిగింది పాపం. ఉన్న డబ్బు అంతా కూడా ఏమైపోయింది? ఎన్నో తిప్పలు పడింది. భారం వస్తుంది పాపం. ఆమె అనుకుందంట, ఒకసారి చూద్దాం అన్నమాట. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకున్నా. దేవుని స్తోత్రాలు. చూడండి, ఆమె హృదయంలో ఒక ఆలోచన వచ్చేసింది. నేను యేసు వస్త్రపు చెంగు ముట్టితే చాలు నాకేమొస్తుంది? అమ్మ అందరూ చెప్పండి, ఏమవుతుంది అని అనుకున్నవన్నీ ఎక్కడికి వచ్చినట్టు లెక్కమే దేవుళ్ళకి వచ్చేసినట్టే. దేవుని స్తోత్రాలు. ఎప్పుడైతే యేసు ప్రభు నామమును ఒప్పుకోవాలని ఆశ నీకు కలిగిందో దేవుని దగ్గరకు వచ్చినట్టే. ఎప్పుడైతే నేను హృదయంలో నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అని అనుకున్నావో నువ్వన్నీ ఎక్కడికి వచ్చినట్టు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసినట్టే. అనుకున్న తలవ చేతనే నడుచుకుంటూ ఓపిక కలిగి జన సమూహం అంతరినీ నెట్టుకుంటూ దేక్కుంటూ యేసు పాదాల చెంతకు వచ్చేసింది. దేవుని స్తోత్రాలు. రాగానే యేసు వస్త్రపు చెంగు అలా ముట్టుకుందంట, వెంటనే విడుదల వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దగ్గరగా చదవండి, తప్పలు కొడదాం. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. ఆ చెంగు నడుచుకుంటూ బాబా దేక్కుంటూ అలా వచ్చి అలా పట్టుకోగానే ప్రభావం ఆయన నుంచి అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈమెలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. 7 వారాలు రామ్మా అన్నాడు ప్రభువు. అన్నాడా? ఈ దేక్కుంటూ ఆవిడ ఎలాగలా పాపం అసలే ఓపిక లేదు, రక్తం లేదు, అలాగా కొంచెం పడుకుని దేక్కుంటూ వెళ్ళినాడు. దేని స్తోత్రాలు. ఆ జనం కాళ్ళ మధ్యలో నుంచి చాలా తొక్కేస్తున్నా సరే పడి అలాగా ఆ సొంత గొంతుల నుంచి అలా కాళ్ళ మధ్యలో నుంచి అలాగెళ్ళి ఏం ముట్టుకుంటా వెళ్ళింది పాపం? అలా వస్త్రం వచ్చింది. అలా ముట్టుకుంటే ప్రభు ఈ వారం కుదరదు కానీ రేపు వారం ముట్టుకో అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? అండం అనిపించుకోండి. దేని స్తోత్రాలు. వెంటనే అలా ముట్టిందో లేదో వెంటనే ఎక్కడికి వచ్చేసింది? ప్రభావం ఆయనలో నుండి వచ్చేసింది అంతే. దేని స్తోత్రాలు. ఇక అక్కడ డబ్బు కానీ ఏది లేదు అక్కడ. హల్లెలూయా. డబ్బు అంతా లోకానికి కావాలి, దేవునికి కాదు. దేవునికి స్తోత్రాలు. డబ్బు ఎవరికి కావాలా అమ్మా? డబ్బు ఎవరికి కావాలి చెప్పండి? లోకానికి కావాలి డబ్బు, దేవునికి అక్కలేదు డబ్బు. దేవుని స్తోత్రం. చెప్పగలను కడిగా. దేవుని స్తోత్రం. దేవునికి డబ్బుతో పని లేదు. ఎందుకంటే నీకు కావాలి తెస్తాడు ఆయన ధనవంతుడు. హల్లెలూయా. ఒక రాత్రి ఒకడు ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కొరతలు చాలా ఉన్నాయి, నా అప్పులు చాలా ఉన్నాయి, నువ్వు మాట్లాడతావంట, నువ్వు దర్శిస్తావంట ప్రభా, ఈ రాత్రి నా కొరతలు తీర్చు, నా అప్పులు తీర్చు నాయన అన్నాడు. ఆ రాత్రి ప్రభు దర్శనం వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించిన తడుగానే నా కుమారుడా నువ్వు అప్పుల్లో ఉన్నావు నాయన, నేను నిన్ను చూశానని దర్శనంలో ప్రత్యక్షమేనంట. నీకేం కావాలి, ఎంత కావాలన్నాడంట. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నా కుమారుడా నీ ఎప్పుడున్నా నేను విన్నాను, నీ బాధ నీ మొర్ర నేను విన్నాను,
నీకు ఎంత కావాలి అన్నాడంట. వీడు టక్కమల్లేసి అసలు ఎంత ఉన్నాయి నీ దగ్గర అన్నాడంట. ఏమన్నాడంట? అసలు నీ దగ్గర ఎంత ఉన్నాయండి అన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ధనము దేవునికి అవసరం లేదు, ధనముతో దేవునికి పని లేదు. ఆయన ఎప్పుడు చూసినా నీ దరిద్రత, ఎప్పుడు చూసినా నీ ఇబ్బందులు, నీ శ్రమంలోనే ఆయన నిన్ను దృష్టిస్తూ ఉంటాడు. చదవడం గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నువ్వు శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఆస్తి తెచ్చుకొచ్చి పాటలు కానీ ఇలా చోపలు తీసేసుకోండి అన్నప్పుడు దేవుడు చూస్తాను ఉన్నాను. నువ్వు తెచ్చిదా? దేవుని స్తోత్రాలు. నువ్వు ఇలా చేస్తే దేవుడు చూడండి. అక్కడ నువ్వు కోట్లు ఇచ్చిన దేవుడు నిన్ను ఆయన చూసేది ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయాన్ని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏం చేస్తాడు? నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. చప్పలు కొడదాం గట్టిగా దగ్గర. హల్లెలూయా. ఈ రాత్రి సమయాల్లో సరస్సులో ఉన్నటువంటి, సరస్సు మీద ఉన్నటువంటి నావలో ప్రభు ఉండగా దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. ఆ పాకుంటూ దేవుని దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగు ముడితే దేవుడు ఏం ఇచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు దీవించబోతాడు. హల్లెలూయా. కాకపోతే నీవు దేవుని మాట వినాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మోకరించాలి. ప్రభు నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈ రాత్రి స్వస్థపరచగలరు. మోకరిందాం, ప్రార్థన చేద్దాం. రాత్రి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించాలి. ఈరోజు ఇక్కడికి నువ్వు వచ్చావు, నువ్వు అనుకున్న ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ నువ్వేదో తనుకొచ్చినావో మరలా నువ్వు సాక్షిగానే రాబోతున్నావు. మోకరించు, ప్రార్థన చేయి. టెన్త్లా చదువుతున్నావు నువ్వు, నీ హృదయంలో ఆశ ఉంది, మంచి ర్యాంక్ రావాలని ఆశ కలిగి ఉన్నావు. ఈ రాత్రి నా యేసు నీకు మంచి ర్యాంక్ ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు వచ్చావు, నా సహోదరికి ఏమవుతుందని అనుకుంటున్నావు. ఈ సహోదరికి ఏమీ కాదని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థ ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నీ ఆలోచన ఉన్నాయి. ఈ రాత్రి ప్రభువా నా ఉద్దేశాలు, నా ఆశలను సఫలం చేయ ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. నీ ఆశయం తీర్చడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరించుదాం, అందరూ మోకాలు వేయాలి, రైట్ వేలో మోకరించాలి. కృంగిపోవద్దు, తల్ల కింద పెట్టవద్దు, రైట్ వేలో మోకరించుదాం. అందరు రైట్ వేలో మోకరించుదాం, మోకరించుదాం, రైట్ వేలో మోకరించాలి. అమ్మా ఎవరు తల్ల కింద పెట్టవద్దు, మోకరించుదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేయి. ప్రభువా నా పని భారం ఇది నాయన, నీకు అప్పగిస్తున్నాను తండ్రి. రాత్రి అయ్యా సీమను దగ్గరికి వచ్చిన దేవుడు నీవు, కడుగుతున్న వాళ్ళని చూసి, శ్రమలో ఉన్న వారిని చూసి, జాలర్లను గమనించి నేను నీతో ఉన్నానని చెప్పిన దేవుడవు. చేపలు పట్టగా విస్తారమైన చేపలు పట్టారు ప్రభు, నీ మాట మీద గలవయ్యా. ఈ రాత్రి అయ్యా నా హృదయానికి ఇస్తున్నాను తండ్రి, నా హృదయంలోనికి రా ప్రభు, నన్ను మార్చి తండ్రి, నా అక్రతలు ఎరిగి నాకు సహాయం చేయ ప్రభు. నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఈ రాత్రిని ఏ ఇబ్బందిలో ఉన్న దేవుడు దీన్ని తెచ్చిపోతున్నాడు. దూర ప్రాంతాల వల్ల ఆశ కలిగి ఉన్నాను, దేవుడు దూర ప్రాంతం పంపించిపోతున్నాడు నేను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. పిల్లల విషయాల్లో ఆశ కలిగి ఉన్నావు, నా పిల్లలకి ఏమవుతుందో అని. ఈ రాత్రి నీ పిల్లలకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేయి. స్తోత్రం తండ్రి. బ్రతుకులో స్థిరత్వం లేదు, నీకు స్థిరపడాలని ఎంతో ఆశ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా స్థిరపరచబడలేకపోతున్నావు. నీ హృదయాన్ని దేవునికి ఈ రాత్రి నీ బ్రతుకులో స్థిరత్వాన్ని చూస్తా. విస్తారమైన దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు రాత్రి. ప్రార్థన చేయి. ఈ ప్రాంతంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెదవులు ఇప్పుడు ప్రార్థన చేయి. వివాహం కొరకు ఆలోచన కలిగి ఉన్నాం, ప్రార్థన చేయి. మంచి భర్త నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మజిలీలో నేను ఈ గ్రామం ఎందుకు వచ్చానని బాధపడుతున్నాను, ఈ గ్రామంలో ఎందుకు ఈ విధంగా ఉంటున్నాను ఇంట్లో అని బాధపడుతున్నా. దేవుడిని బ్రతుకును మార్చిపోతున్నాడు. ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఈ రుణాలతో బాధపడాలి, ఎంతకాలం ఈ విధంగా బ్రతకాలి అని ఆశపడి ఉన్నా, ఆరాటపడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా సుఖం లేదు. ప్రార్థన చేయి. దేవుడు ఈ రాత్రిని మార్చిపోతున్నాడు. ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ నిన్ను చూస్తున్నాడు రాత్రి. ప్రార్థన చేయి. సహోదరుడా, ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆశ కలిగి ఉన్నాను.
ఇంకా ఉన్నతమైన స్థితికి ఎక్కాలని, ఎన్నో ప్రాంతాల్లో ప్రభు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితాన్ని రాత్రి మార్చిపోతున్నాడు దేవుడు. స్తోత్రం స్తోత్రం. ప్రభా అడగాలి, రాత్రి వివాహం అవుతుంది కానీ ప్రభా ఏంది ఇలా జరిగింది అని ఆలోచన కలిగి ఉన్నావు. నేను ప్రార్థన చేయి. స్వస్థపరచబోతున్నాడు దేవుడి రాత్రి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మాతో ఉన్న దేవా, మమ్మల్ని దర్శించే దేవా, నీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచండి ప్రభా. వారి హృదయాలు మీకు అప్పగిస్తున్నారు తండ్రి. కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారు ప్రభా. నీవే సహాయం చేయండి ప్రభా, నీవే సహాయం చేయండి. వారి కొరతలు, వారి అక్రతలు, వారి సమస్యలు మీరు తీర్చండి, సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించునే నన్ను పాలించునే, లాలించునే నన్ను పాలించునే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. నిన్ను చేయి వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే నన్ను కాపాడునే, వేడుకొందునే నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. రక్తము తోడా కడిగి వేసాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. రక్తము తోడా కడిగి వేసాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి ఆత్మచేత అభిషేకించి వాక్యము చేత నడుపుచున్నాడే. ఆత్మచేత అభిషేకించి వాక్యము చేత నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. అందరూ చెప్పలు పెట్టుకొని హల్లెలూయా. అందరూ పాడదాం హల్లెలూయా. చేయి విడువడు, చేయి విడు. అందరూ పాడదాం, చెప్పలు పెట్టి ప్రార్థన చేద్దాం. దగ్గరగా పాడదాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుతాను. హల్లెలూయా. అందరూ పాడదాం హల్లెలూయా, హల్లెలూయా. వేదన శ్రమలో సహోదరి ప్రార్థన చేయాలి. సహోదరి ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం మెలుకోమని ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. హల్లెలూయా. చేయి ఆమేన్. చేయి విడువాడు. రక్తమేజము శిలువ రక్తమేజము, యేసు రక్తమేజము శిలువ రక్తమేజము, యేసు రక్తమేజము
జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 చప్పట్లు కొట్టాలి హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి పరిశుద్ధాత్మ దేవుని మధ్యకి రాబోతున్నాడు నేను దీవించబోతాను రాత్రి మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు హల్లెలూయా స్తోత్రం తండ్రి యేసయ్యాని కొందనాలు పరిశుద్ధుడాన్ని కొందనాలు రాత్రి కొంతమంది బిడ్డలను మీరు దర్శించారు ప్రభు మీరు ఆత్మనిచ్చారు తండ్రి మీకు స్తోత్రం వీళ్ళందరూ దీవిస్తున్నాను వీళ్ళందరినీ బలపరిచిన వారి ఉద్దేశాలు సఫలపరచు స్వస్థపరచు బలపరచు ఆశీర్వించు ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వించండి యేసు ఉన్నత నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి ఆమేన్ శబ్దం గట్టిగా ఆమేన్.